మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి పాలనలో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని వైసీపీ నేత ఏపీ మాజీ మంత్రి రోజా ఆరోపించారు. మంగళవారం ఉదయం నెల్లూరు జిల్లా జైల్లో పిన్నెల్లి సోదరులను రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు రాయలసీమను మోసం చేస్తున్నాడని, ఓటుకు నోటు కేసులో ఆయన తోడు దొంగ రేవంత్ రెడ్డి చెబుతున్నాడని అన్నారు. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆపివేయించాలని రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పారని రోజా గుర్తు చేశారు. హైదరాబాద్ లోని తన ఆస్తులు కాపాడుకోవడానికి చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు. రాయలసీమ అంటే ప్రాణమని చెప్పే పవన్ కళ్యాణ్ రాయలసీమకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని రోజా నిలదీశారు. ఇందుకేనా నువ్వు పార్టీ పెట్టింది, ఇందుకేనా కూటమిలో చేరింది, ఇందుకేనా చంద్రబాబును గెలిపించింది అంటూ పవన్ కళ్యాణ్ పై రోజా తీవ్రంగా మండిపడ్డారు. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్ కు భజన బ్యాచ్ లా తయారయ్యారని రోజా మండిపడ్డారు. పెన్నెల్లి సోదరులపై కక్షగట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. కాకి చొక్కాలు వేసుకోవాల్సిన పోలీసులు పచ్చ చొక్కాలు ధరిస్తున్నారని విమర్శించారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పెన్నెల్లి సోదరులకు భోజనం పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇంతకు పదింతలు చెల్లించుకుంటారని అధికారులను బెదిరించారు. హైదరాబాద్ లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు? మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా? దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది, దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది, దీనికోసమైనా చంద్రబాబు నాయుడిని గెలిపించింది? హైదరాబాద్ లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు? మీరు రాయలసీమకి వెన్నుపోటు